సో మేమెళ్ళేసి హాస్పిటల్‌లో ఒక రోజుకి బుక్ చేసుకున్నాము. సో వాళ్ళు చెప్పారు ఇట్లా ఒకరోజు వచ్చేసేయండి అని చెప్పి. సో నైట్ ఒకరోజు ముందు రోజు నైట్ వచ్చేస్తే మేము అబ్జర్వేషన్ చేస్తాము అని చెప్పేసి చెప్పారు. సో నైట్ మేము డిన్నర్ అయిన తర్వాత ఇంకా అప్పుడు వీక్‌డేనా వీకెండ్సా చూసుకోలేదు. ఇంక లేట్ చేయొద్దు అని చెప్పేసి అనుకున్నాం కూడా. ఇంక వీకెండ్ స్లాట్ రావాలి అంటే సాటర్డే, సండే రావాలంటే ఎప్పుడొస్తదో మనకు తెలీదు. అండ్ చాలా బిజీగా ఉంటున్నాయి కదా హాస్పిటల్స్ కూడా. మనకి టైం ఉన్నప్పుడే మనం చూసుకోవాలి. సో ఇలా అని చెప్పేసి సరే అని చెప్పేసి నేను లీవ్ పెట్టేసుకొని, మా హస్బెండ్ లీవ్ పెట్టేసుకొని ఇంకా చూసుకొని ఈరోజు నైట్ అనుకోండి, ఒకవేళ నైట్ వెళ్ళిపోయి డిన్నర్ అయిన తర్వాత మేము వెళ్ళిపోయాము. సో ఇంక పాప ఒక్కతే కాదు కదా, బాబు కూడా ఉన్నాడు. హాస్పిటల్లో అందరినీ ఉండనివ్వరు. సో కాబట్టి మా హస్బెండ్ ఏం చేశా అంటే ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసేసుకొని నేను మా పాపను హాస్పిటల్లో రూమ్లో వదిలిపెట్టేసి అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసేసి రూమ్లో అడ్మిట్ చేసిన తర్వాత తను బాబు కోసం ఇంటికి వచ్చేసాడు. సో నెక్స్ట్ డే మార్నింగ్ తను బాబును స్కూల్కి పంపించేసి మళ్ళీ హాస్పిటల్ రావడానికి టైం పడుతుంది కాబట్టి ఆ లోపు నేనేం చేశానంటే నైట్ అంతా వాళ్ళు ఇక్కడ జరిగింది ఏంది నైట్ అబ్జర్వేషన్ ఏం చేశారు అంటే మార్నింగ్ ఫుడ్ ఇవ్వరండి. సర్జరీకి వెళ్ళే 5 అవర్స్ ముందు వరకు 5 అవర్స్ ముందు నుంచి ఎంప్టీ స్టమక్తో ఉండాలి. సో అందుకని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే నైట్ ఫుడ్ తినిపించమన్నారు. కానీ మేము ఇంట్లో తినిపించుకొని వెళ్ళాం కాబట్టి ఓకే. మార్నింగ్ 4 o'clockకి ఫుడ్ తినిపించమన్నారు. మణిపాల్ హాస్పిటల్ అంటే కాస్ట్ ఎక్కువే ఉంటుంది. అండ్ వాళ్ళు పేషెంట్కి కూడా ఫుడ్ ఇస్తారు. పేషెంట్కి ఫుడ్డే ఇస్తారు. మన ఫుడ్ అలో లేదు, ఇవ్వరు కూడా. పేషెంట్కి వాళ్ళు సపరేట్ ఫుడ్ ఇస్తారు. సో ఓకే. ఇక్కడ ఇంకొక విషయం ఏంటి నేను షేర్ చేసుకోవాలనుకున్నది ఏంటి అంటే ఏ హాస్పిటల్లో అయినా మనకి సింగిల్ బెడ్స్ ఉంటాయి, సింగిల్ రూమ్స్ అంటే మనకి సపరేట్ రూమ్స్. సో నేను ఇది ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను ఇది కూడా మీ పాప ఎక్స్పీరియన్స్ కాకుండా అంటే ఆ కామెంట్ పెట్టిన వాళ్ళు నన్ను ఇది కూడా అడిగారు, ప్రతి చిన్న విషయం ఎక్స్ప్లెయిన్ చేయండి ప్లీజ్, మాకు ఖర్చుతో సహా కావాలి అని చెప్పేసి అందుకని చెప్తున్నా. సో నేను మా హస్బెండ్ జాయిన్ అయ్యేటప్పుడు మేము ఇన్సూరెన్స్ ఉందా అని కనుక్కున్నాము. ఇన్సూరెన్స్ వాళ్ళతో మాట్లాడాము. ఎందుకంటే మా హస్బెండ్ జాబ్ చేసేది ఐటీ ఫీల్డ్లో కాబట్టి ఆల్రెడీ మాకు ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్. సో మేము అవన్నీ మాట్లాడుకున్నాము, చేసాము. అండ్ ఇక్కడ ఏంటి అంటే మణిపాల్ హాస్పిటల్లో సింగిల్గా సపరేట్గా మనం రూమ్ తీసుకుంటే 10,000 అవుతుంది. షేరింగ్ రూమ్ తీసుకుంటే అంటే మనతో పాటు ఇంకొక పేషెంట్ ఉంటారు, అలా తీసుకుంటే 7,000 5,000 ప్లైనే పడుతుంది. ఇంకా జనరల్ బెడ్ తీసుకుంటే 3,000 అలా అన్నారు. సో జనరల్ బెడ్ అంటే మినిమం 5 to 6 మెంబర్స్ని అరేంజ్ చేస్తారు కాబట్టి వద్దులేండి డిస్టర్బెన్స్గా ఉంటుందని చెప్పేసి ఇద్దరు ఉండే రూమ్ అంటే షేరింగ్ రూమ్ తీసుకున్నాం. అంటే 2 పేషెంట్స్ మాత్రమే ఉంటారు దాంట్లో, వాళ్ళకు తోడుగా ఒకరొకరు. సో సరే షేరింగ్ పే తీసుకున్నాం. అక్కడికి 7,000 వేశారు. అండ్ ఇన్సూరెన్స్లో ఆల్రెడీ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఏంటి అంటే లగ్జరియస్ రూమ్ తీసుకుంటే ఇన్సూరెన్స్ రూమ్కి కవర్ అవ్వదు అని చెప్పేసి, షేరింగ్ రూమ్ అయితేనే ఇన్సూరెన్స్కి కవర్ అవుతుంది. సో అందుకని చెప్పేసి మేము షేరింగ్ రూమ్ తీసుకున్నాము. షేరింగ్ రూమ్ తీసుకొని ఇన్సూరెన్స్లో కవర్ అవుతుంది అని చెప్పేసి మాకు ఒక రోజుకి 7,000 6,500 పడిందండి. సో ఆ షేరింగ్ రూమ్ తీసుకున్నాము. ఆ రోజు నైట్ నుంచి వాళ్ళు ఒక 2 times మేము జాయిన్ అయింది 9:30 10కి అనుకోండి, 10 నుంచి 11 వరకు ఒకసారి, 11 నుంచి 12 ఒకసారి బీపీ పాపకి అండ్ ఇక్కడ పెట్టేసి సమ్ ఎక్స్రేస్ సమ్ డిఫరెంట్ ఈసీజీ లాగా అలాంటివన్నీ చెక్ చేశారు పాపకి. దెన్ 12 నుంచి పాప నిద్రపోయిన తర్వాత వాళ్ళు నైటే చెప్పారు 4:30 or 5 బిఫోర్ 5 o'clock లోపే పాపకి ఫుడ్ తినిపించండి అని చెప్పారు. బిఫోర్ 5 o'clock లోపే ఫుడ్ తినిపించండి అంటే సరే అని చెప్పేసి అనుకున్నాను. నేను అలారం పెట్టుకొని పడుకున్నాను. బట్ హాస్పిటల్లో కదా నాకు నిద్ర రాలేదు. సరే అని చెప్పేసి అలానే పడుకున్నాను. 4:30 ఆ టైంలో ఒక పర్సన్ వచ్చేసి సిస్టర్ తీసుకొచ్చేసి వాటర్ బాటిల్స్ అండ్ శాండ్విచ్ ఫుడ్ ఇచ్చారండి. పేషెంట్కి వాళ్ళే ఫుడ్ ఇస్తారు కాబట్టి మన ఫుడ్ అయితే పేషెంట్కి పెట్టనివ్వరు. సో శాండ్విచ్ తీసుకొచ్చేసి పాపకు తినిపించండి, ఇంకా దీని తర్వాత పాపకి ఏం తినిపించకూడదు అని చెప్పారు. సరే అని చెప్పేసి ఆ టైంలో పాపను లేపేసి నేను శాండ్విచ్ తినిపించేసి నీళ్ళు తాపేసి పడుకోబెట్టేశాను. తినేసింది పాప కూడా, బాగా ఆకలిగా ఉంది కదా, నైట్ అంతా కొంచెము అలసిపోయినట్టుంది, తినేసింది, పడుకుంది.
ఇంకా అది అయిన తర్వాత మళ్ళీ 6:30కి వాళ్ళు వచ్చారు. 6:30కి వచ్చేసి మళ్ళీ బీపీ ఒకసారి చెక్ చేసేసి 6:30, 6:45 ఆ టైంలో మీరు ఫుడ్ తినిపించారా అంటే తినిపించాను అని చెప్పాను. సో ఏ టైంకి తినిపించారు అంటే జూనియర్ డాక్టర్స్ అట్లా ఉంటారు కదా, వాళ్ళు వచ్చి చెక్ చేసేసి అన్ని డీటెయిల్స్ రాసుకొని ఫైల్స్ చెక్ చేసేసి ఏ టైంలో తినిపించారు అంటే 5 o'clockకి తినిపించాను అని చెప్పాను. సో 5 నుంచి 5 hours అంటే ఆల్మోస్ట్ 10 or 11కి అట్లా సర్జరీ మొదలవుతుంది మేడం. ఇంకొక హాఫ్ అన్ అవర్లో వీల్ చైర్ తీసుకొని నర్స్ వస్తుంది, సో తనతో వెళ్ళేసి ఎంఆర్ఐ స్కాన్ తీసుకురండి అని చెప్పారు. సో ఎంఆర్ఐ స్కాన్ ఎందుకో నేను చెప్పలేదు కదా మీకు, ఏంటికి అంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో, పాపకు సైనస్ ఉందేమో చెక్ చేయాలి బిఫోర్ సర్జరీ అని చెప్పారు కదా. సో సపరేట్గా వచ్చి సర్జరీ ఎంఆర్ఐ స్కాన్ చేసుకొని రిపోర్ట్ చూపించి ఇలా కాకుండా సర్జరీ జాయిన్ అయిన రోజే ఎంఆర్ఐ స్కాన్ తీసుకోండి అని చెప్పాడు డాక్టర్. అందుకని చెప్పేసి మేము ఎంఆర్ఐ స్కాన్కి వెళ్ళిపోయాం.